రెండోది, ఎటువంటి శోధన, శ్రమ, ఇబ్బందులు, ఆటంకాలు కలిగిన మీరు జీవించినంత కాలం యేసు ప్రభు కొరకు జీవిస్తారా? ఎటువంటి ఆటంకాలు, శోధనలు వచ్చినా మీరు ప్రభు కొరకు జీవిస్తారు. ఈ సాక్ష్యం మీరు సంఘం ఎదుటిచ్చారు, దేవుని ఎదుటిచ్చారు. సంఘం తక్కువ మంది ఉన్నారు, కానీ దేవుడు, దూతలు, కొన్ని కోట్లాది దూతలు ఏదేనో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. మనకంట యేసు ప్రభుని నమ్ముకున్నారు, యేసు ప్రభుని అంగీకరించారు. దేవదూతలకు ఎంత ఆనందం అంటే పరలోకంలో, అబ్బా మనకంట దేవుడు నమ్ముకున్నాడు, యేసయ్యను నమ్ముకున్నాడు, ఒప్పుకున్నాడు. ఇది మీరు అందరి ఎదుట ఒప్పుకున్నారు కదా, మీరు అందరి ఎదుట మీరు జీవించినంత కాలం ప్రభు కొరికే మీరు జీవించారు. మోకలేస్తాం కదా. మరి ఈ సమయంలో మణికంఠ గారు ఒప్పుకున్న విధానాన్ని బట్టి ఆయన తన సొంత రక్షకునిగా యేసు ప్రభుని అంగీకరించినందుకే ఆయన ఇష్టపడ్డారు. ఆయనే బలవంతం ఎవరు చేయలేదు, ఆయనే యేసు ప్రభు కొరకు జీవించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన నిర్ణయించుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆ వాక్యంలో రాయబడిన రీతిగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ పాడండి, ఇప్పుడు పాడండి.